హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. బై ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని వస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన వేణు సాంగ్ గురించి అయితే మాట్లాడుకున్నాం భయ్య. నిజానికి ఈయనకి ఎన్నిసార్లు ఎవరన్నా కొట్టినా కూడా ఈయనకి ఈ యాస అనేది పోయేట్టుగా లేదు భయ్య. ఎందుకంటే నిన్న మొన్న మన చైతు ఎంగేజ్మెంట్ అయిన విషయం అందరికీ తెలిసిందే భయ్య. నిజానికి చైతు ఎంగేజ్మెంట్ అయినప్పుడు నుంచి ఈయన మాటలేంది అంటే వీళ్ళు విడిపోతారు అని చెప్పేసి చెప్తున్నాడు భయ్య. దానికంటే ముందు మన ప్రభాస్ అన్న గురించి కావచ్చు, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కావచ్చు, ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు 100% అది ఇది అని చెప్పేసి చెప్పారు. అది పోయింది. అలాగే కల్కి సినిమా కూడా పోతుంది. అసలు ప్రభాస్ అన్నకు ఛాన్సులే రావు. అలాగే ఫస్ట్ సలార్ సినిమాకే చెప్పారు. సలార్ సినిమా కూడా ఆడదు, ఖచ్చితంగా పోతుంది అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వచ్చాడు భయ్య. అసలు ఈయన ఏమనాలో ఏమో అర్థం కావట్లేదు భయ్య. కాకపోతే ఇక్కడ మంచి ఏంటి తెలుసా, ఈయన చెప్పే దాంట్లో ఈయన చెప్తే అది ఆపోజిట్గా జరుగుతుంది భయ్య. ఇప్పుడు మనం ఆల్రెడీ పాపం నాగ చైతన్య సమంత విడిపోయారు. వాళ్ళ కుటుంబంలో ఇప్పటికే అంటే కొంచెం ఒక మచ్చలాగా మిగిలిపోయింది. అలాంటి సందర్భంలో వీళ్ళిద్దరూ విడిపోతారని చెప్పడం వాళ్ళకి చాలా బాధ అయితే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మాత్రం సంతోషపడాల్సిన విషయం కూడా ఉంటుంది భయ్య. ఎందుకంటే ఈ సాంగ్ చెప్పేవన్నీ ఖచ్చితంగా ఆపోజిట్గానే జరుగుతాయి కాబట్టి వాళ్ళిద్దరూ విడిపోరు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా అయితే మనం ఇలా చెప్పకూడదని మాత్రం నాకైతే అర్థమైంది భయ్య. ఎందుకంటే ఒక సినిమా రివ్యూ చెప్పేవాడు వేరే, ఒక రియల్ లైఫ్ స్టోరీ చెప్పేవాడు వేరే. మరి ఇంత ఎబ్బేటిగా ఈయన ఉన్నాడని చెప్పేసి చాలామంది కోపం అయితే పడుతున్నారు భయ్య. కింద కామెంట్లు చూస్తే మాత్రం అసలు వేణుస్వామిని కొట్టి చంపేస్తారేమో ఆడే అని నాకైతే అనిపించింది. నాకు భయం వేసింది భయ్య ఆ కామెంట్ చూస్తుంటే. అసలు నాగార్జున గారి ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్కరూ అసలు సినిమాకి సంబంధించిన వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా అసలు వేణుస్వామిని చిన్నగా కామెంట్లో వేసుకోవట్లేదు. అలాగే చాలా వరకు వేణుస్వామికి ఇంకా నోటితోలు తీరలేదు అని చెప్పేసి కూడా చాలామంది అయితే తింటున్నారు భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి